గ్రీష్మ ఐ లవ్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది? చూదినమ్మ కళలో కూడా చక్కగా లేవు చెప్పలేకపోయినా. ఇది పరిస్థితి. సరే గవర్నమెంట్ ఫోన్ చేద్దాం. సరే ఏమ్రా దున్నపోతులాగా అనుకున్నావు. రాత్రి అంతా ఏం చేసినావు? మధ్యాహ్నం అవుతుంది, ఫోన్ మోగుతుంది, అది కూడా సోయలేదురా. ఏమో ఇక రోజు రోజుకు టైం సెన్స్ లేకుండా పోతుంది. లే లే అమ్మా వెళ్ళిపోయిండు. హలో చెప్పరా. రై గ్రీష్మ ప్రపోజ్ చేస్తే ఐ లవ్ యూ టు అన్నదిరా. కాలన్నా బాగానే చెప్పినవరా. అయితే నేను ఎట్లాగెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, ఏదేమైనా సరే. ఎప్పుడైనా మాట్లాడినారా పిల్లతోటి అసలు? అప్పుడు న్యూ ఇయర్కి హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ చేస్తుందా. మరి ఆ పిల్ల ఎప్పుడైనా మాట్లాడిందా? నా బర్త్డేకి హ్యాపీ బర్త్డే చెప్పింది. హ్యాపీ బర్త్డే అంటే ఎవరన్నా థ్యాంక్ యూ అంటారు కానీ ఐ లవ్ యూ అంటారా? వాట్ ఈస్ యువర్ టాకింగ్ బ్రో? దిస్ ఈస్ నెవర్ గోనా హ్యాపెన్, ఫర్గెట్ ఇట్. నువ్వు ఇట్లా అంటావని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేరా? ఎంకరేజ్ చేసావా నువ్వు? దోస్తుగా నారా నువ్వు? కాదు. నువ్వు ఇట్లా అంటావేమరా? మరి ఎట్లా అనాలే? నీకు తెలుసు కదరా గ్రీష్మ అంటే నాకు ఎంత ఇష్టమో. మ్యూజిక్ ఒకటి నాకు తెలుసురా, నువ్వు 24 గంటలు ఆ పిల్లనే కలవరిస్తావు, స్నానం చేసేటప్పుడు ఆ పిల్లనే కలవరిస్తావు, పనుకునేటప్పుడు ఆ పిల్లనే కలవరిస్తావు, కానీ ఆమెకు తెలియదు కదా. అందుకే ఈరోజు చెప్పేస్తా. సరే జావు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి చెప్పేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? మదర్ అదేరా మదర్ డైరీ పాలు వస్తాయి, బాగుంటాయి పాలు. పాలేంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి చెప్పుడేంది? బుర్ర పనిచేస్తుందా లేదా భయ నీకు అసలు? నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలరా, ప్లీజ్ రా. ఏం చేద్దామంటావు మరి? అయితే వచ్చేసా మనం. ఏ దొబ్బై ఓకే. కార్తీక్ పుట్టవరా ఎంత అందంగా. మమ్మీ నేను బయటికి వేసేస్తా. దాతున్నారుగా. యా కమింగ్, జస్ట్ వెయిట్. ఇలా పక్కింట్లో పిల్లుండే కనబడట్లేదు. సర్లే చాయ్ తాగి పోదాం దా. మళ్ళీ వచ్చినాక తాగుదాం తీ. అవును మరి ఎట్లా చెప్దాం అనుకుంటున్నారా ఐ లవ్ యూ? వాళ్ళ ఇంటికి పోయి చెప్పేద్దాం. అట్లా కాదురా, అంటే స్పీచ్ లాగా చెప్తావా, కవిత్వం లాగా చెప్తావా అని అడుగుతున్నా. డైరెక్ట్ ఐ లవ్ యూ చెప్తారా, లేకపోతే నువ్వు ఒక ఐడియా అయ్యి. అదేంది సఖీ సినిమా చూసినావా? అందులో హీరో చెప్తాడు చూడు హీరోయిన్కి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశగా లేదు, నువ్వు నాకు అందంగా కూడా అనిపించవు, కానీ ఇవన్నీ జరుగుతాయని నాకు భయం వేస్తుందని చెప్పి డింగమని ఉరుకు. హే బెస్ట్ విల్ ట్రై సంథింగ్ ఇంగ్లీష్ డ్యూడ్. ఇంగ్లీష్ వాగే పద, పోతుంటే చెప్తా. మస్తుందిరా బండి. బుల్లెట్ స్పీడ్లో పోతుంది మరి. వచ్చే ఎక్కువ.
గ్రీష్మ వాళ్ళు ఇల్లు తెలుసారా మరి? గ్రీష్మ ఏంద్ర, మన కాలేజే కాదు పక్క కాలేజ్ అమ్మాయిలు కూడా తెలుసు. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ కర్వ్. సర్లే లెట్స్ పోదాం. ఏంది పోడు, దిగి కిక్కు కొట్టు. ఎక్కి కూర్చున్నాయి. స్టార్ట్ అయిందిరో. స్టార్ట్ అయ్యేలోపు సాయంత్రం అయింది కదరా. నయ్యం ఇప్పుడైనా స్టార్ట్ అయింది. ఈడు ఒక్కలో బండి. అట్లా అనకరా, మళ్ళీ స్టార్ట్ గా గట్టిగా పట్టుకోరా. దీనికి అప్పుడప్పుడు బ్రేకులు వాడు. ఇది పోయే స్పీడ్కి బ్రేక్లు ఎందుకురా? పబ్జీ ఆడుతున్నావురా? లేదురా, ఫోన్లో స్పేస్ లేదు. పబ్జీ లైట్ ఆడొచ్చు కదరా. ఆడే లైట్ అని ఇచ్చండి కానీ నేను కూడా లైట్ తీసుకున్నా. ఎంత దూరం రా గ్రీష్మ వాళ్ళ ఇల్లు? జస్ట్ 4 kilometers రా, 1 hourలో వెళ్ళిపోవచ్చు. లైట్ స్పీడ్లో వెళ్తున్నాం అనమాట. ముంగట రైట్ లా కనిపిస్తుంది చూడు, అది యామిని వాళ్ళ ఇల్లు. లెఫ్ట్లో ప్రీతి ఇంకా లిల్లీ వాళ్ళు ఉంటారు. లెఫ్ట్లో అక్కడ చూడు, ఆ కన్స్ట్రక్ట్ అవుతుంది కొత్త. అదే అందరు అమ్మాయిలు ఇల్లు చెప్తున్నావు ఏంద్రా? ఇక్కడ అబ్బాయిలు ఉండరా? అబ్బాయిలా? వాళ్ళు ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. వాళ్ళతో మనకేం పనిరా. ఇన్ని వర్షాలు పడి ఊర్లు మునుగుతుంటే ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చినవరా నువ్వు? వేసుకోరి మ్యూజిక్. ఏమరో తుప్పాలకు తీసుకోవచ్చును. కిడ్నాప్ చేస్తావని? అవును, కిడ్నాప్ చేసి నీ కిడ్నీ కొట్టేస్తా. మరి నాకెందుకు రా నీ కిడ్నీ? నాకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా. రే ఏంద్రా స్పీడోమీటర్లో 0 చూపిస్తుంది? బండి ఆఫ్ ఉంటే స్పీడోమీటర్ ఎట్లా వస్తుందిరా? మనం సగం దూరంలో ఉన్నప్పుడే పెట్రోల్ అయిపోయి బండి ఆగిపోయిన ఉండే. ఆ నుంచి నూకుంటూనే వస్తున్నా. అప్పటి నుంచి ఒక్కనే నూకుతున్నా. ఇప్పుడు నువ్వు కూడా నూకు. నువ్వు పోయే స్పీడ్కి బండి నడుస్తుందో తెలుస్తలేదు, నువ్వుకే తెలుస్తలేదు. దీనికంటే నడుచుకుంటే ఓడి బెస్ట్ ఏమో కదరా. నడుచుకుంటూ పోతే మన ఇమేజ్ ఏమైపోవాలరా? ఈ రేసింగ్ బైక్ నడుపుకుంటా ఇమేజ్ గురించి మాట్లాడుతున్నావు చూడు. క్యాప్స్ ఆఫ్ రా. క్యాప్స్ ఆఫ్ ఏంద్రా? హ్యాట్స్ ఆఫ్ అంటారు కదా. క్యాప్ అయితేంది, హ్యాట్ అయితేంది, ఏదైనా నెత్తికేసుకునేది కదరా. ఓ ఏమ్రా ఇట్లా గుంతలకు దింపుతున్నావు? ఆ గుంత నేను దోవిన్నారా ఏమన్నా? నన్ను తిరుతావు. ఇన్ని గుంతలున్నాయి రిపేర్ చేయకుండా పెట్టి. అరే మనం ఇదే స్పీడ్ లో పోతే మనం వెళ్ళేసరికి గ్రీష్మకి పెళ్ళి 2 పిల్లలు కూడా పుడతారా. గుంత అయితే కంగ్రాట్స్ చెప్పొద్దాం. గ్రీష్మ ఏం సిగ్గుపడుతున్నావు? హలో కార్తీక్. హలో గగన్. హాయ్ గ్రీష్మ, ఇదేనా మీ ఇల్లు? ఎప్పుడు చూడలేదు. మీరేంటి ఇక్కడ? We were just passing by. ఓ అవునా, ఇదే మా ఇల్లు. హీ సంగీత్. గ్రీష్మ, ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకుంటున్నా. నీ కళ్ళలో చూసి చెప్పలేను, అందుకే నీ కాళ్ళు చూసుకుంటూ చెప్తాను. ఐ లావిష్లీ, Fathomlessly రా, fathomlessly, ఇన్ఎక్స్పెక్ట్లీ, ఎరాటికల్లీ. ఎరాటిక్ కాదురా, అదే హిస్టారికల్లీ, enigmatically, deeply, madly love you, Grishma. కార్తీక్, he is my boyfriend. దీనికేనా నువ్వు రోజు ఆ పిల్ల గురించి కలలు కానీ ఈరోజు పొద్దున్నే లేచి ఆ రేసింగ్ బైక్ మీద అంత దూరం పోయి ఎందుకు పోయినాం రాడి? ఆ పిల్ల బాయ్ ఫ్రెండ్ని చూడు నీకా? ఏమో అనుకొని పోయినమ్మరా వారి. లాస్ట్కి ఎంత పని చేసింది అబ్బోరి. అరే నేను చెప్తున్నా, ఈ ప్రేమల పడ్డ అబ్బాయిలు ఎట్లంటే పద్మవ్యూహంలో ఉన్న ఎవరు ఉండేరా పద్మవ్యూహంలో? అశ్వత్థామనా అభిమన్యు? అది అశ్వత్థామ కాదు, అభిమన్యు. అభిమన్యు. పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యులాగా ప్రేమల పడడం తెలుసు కానీ దాని నుంచి బయటికి రావడం తెలియదురా. ఇగో ఈ భయ్యాని చూడు. ఈ భయ్యా ఈరోజే 2 బ్రేకప్లు అయినాయి ఈ భయ్యాకి. అయినా ఎంత ఖుషి ఉన్నాడు చూడు. ఇంకా 2 ఉన్నట్టుర్రు. అయినా చెప్తుంటే కరెక్టే అనిపిస్తుందిరా నాకు. ఇన్ఫాక్చుయేషన్ ఏమో రా గ్రీష్మది. ఎందుకంటే మనం గ్రీష్మతో మాట్లాడుతున్నప్పుడు పక్క బిల్డింగ్లో ఒక పిల్ల ఉండే, నువ్వు చూసినావు? బ్యూటిఫుల్ ఉండేరా ఆ పిల్ల. అదేరా ఆ గ్రీన్ డ్రెస్ అమ్మ. ఇన్బట్లే భయ్యా రాడందుకో. ఏం మాట్లాడుతున్నారా?